నమస్తే. మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకి ఖచ్చితంగా ఈసారి జైలు అయితే తప్పేలాగా లేదు. ఇప్పటికే ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సరే, చాలా అంశాల్లో కల్వకుంట్ల తారక రామారావు ఇప్పటికే ఇరుక్కుపోవడం జరిగింది. ముఖ్యంగా భూములకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ అనునాయులకే కట్టబెట్టిండు అప్పుడున్నటువంటి కలెక్టర్ అమయ్ కుమార్ నేతృత్వంలో. సో ఆ కేసు పక్కకు పెట్టినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి అంశం ఫార్ములా ఈ రేస్, కార్ల రేస్ ఏదైతే ఉందో హైదరాబాద్ నగరంలో నిర్వహించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హయాంలో ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయన ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్లో కార్ రేస్ నిర్వహించడం జరిగింది. కార్ల రేస్ వ్యవహారంలో 55 కోట్ల రూపాయలని విదేశీ మార్గం రూపంలో చెల్లించిందన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో సర్కారు ఆ దిశగా కసరత్తులు చేస్తుంది. అదే సందర్భంలో జిష్ణుదేవ్ వర్మ రాష్ట్ర గవర్నర్కి కేటీఆర్ని ప్రాసిక్యూట్ చేసేందుకు, కేటీఆర్ని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ అక్టోబర్లో ఒక లేఖ రాయడం జరిగింది గవర్నర్కి. ఏ విషయం పైన? ముఖ్యంగా అప్పుడున్నటువంటి మంత్రి, అదే మున్సిపల్ శాఖలో మున్సిపల్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన యొక్క నేతృత్వంలో జరిగినటువంటి మరి 55 కోట్ల రూపాయల కుంభకోణం ఎవరికి ఇవ్వడం జరిగింది, ఎందుకోసం ఇవ్వడం జరిగింది, ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది, ఎవరి ఆమోదంతో ఇచ్చిండు, ముఖ్యమంత్రిగా మీ నాయన ఉన్నాడు కాబట్టి మీ నాయన అనుమతి ఏమైనా కోరడం జరిగిందా, లేకపోతే పాలక మండలి అనుమతి కోరడం జరిగిందా, రిజర్వ్ బ్యాంకు యొక్క అనుమతి ఇట్లా ఏమైనా తీసుకున్నారా, లేకపోతే హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి అరవింద్ కుమార్ పర్మిషన్ ఏమన్నా తీసుకున్నారా అన్నటువంటి దానిపైన విచారణ చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాసింది. అక్టోబర్లో గవర్నర్కు లేఖ రాస్తే మొన్న 10-11వ తేదీలో పట్ల మరి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి లేఖ అంటే ప్రత్యుత్తరం ప్రభుత్వానికి రావడం జరిగింది. మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు, ఒకవేళ కనుక అవినీతి చేసినట్టయితే ఉంటే, అక్రమాలు చేసినట్టయితే ఉంటే ఈ విషయంలో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, ప్రాసిక్యూట్ చేసుకోవచ్చు అని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపడం జరిగింది. సో నెక్స్ట్ కల్వకుంట్ల తారక రామారావు ఖచ్చితంగా ఈ కేసులో ఇరుక్కుపోతా ఉన్నాడు, 100% ఇది గ్యారంటీ. ఇప్పటికే కేటీఆర్ చెప్పడం జరిగింది, పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరి అనుమతి తీసుకోకుండానే నేను డబ్బులను కూడా నేనే కావాలని చెప్పేసి చెల్లించడం జరిగింది, నేను అడ్జస్ట్మెంట్ చేసేందుకు. సరే, దీనికెళ్ళి దాంట్లో లేనట్టు అయితే ఉంటే దీనికెళ్ళి తీసి వాళ్ళకి ఇచ్చి దాని తర్వాత దీంట్లో సర్దుబాటు చేసేటువంటి ప్రయత్నం చేయబోయానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కూడా ఆయన యొక్క ప్రమేయం లేదు. కానీ వాళ్ళ నాయన ముఖ్యమంత్రి, ఈయన మంత్రి కాబట్టి, వాళ్ళ బావ కూడా మంత్రి కాబట్టి మేము ఏం చేసినా కానీ నడుస్తుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో 55 కోట్ల రూపాయలని మరి విదేశీ కంపెనీలకు దారదత్తం చేయడం జరిగింది. 55 కోట్ల రూపాయల, 55 కోట్ల రూపాయల, 70 కోట్ల రూపాయల, 700 కోట్ల రూపాయలు అన్నటువంటిది క్లారిటీ లేదు. కానీ దీంట్లో ఏసీబీ విచారణని ప్రభుత్వం కోరింది. ఇప్పటికే ఆ విషయం పైన ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కల్వకుంట్ల తారక రామారావుని ఎంక్వైరీ చేయబోతా ఉంది ఏసీబీ. ఎప్పుడు అంటే ఇంకా 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. చివరి రోజు అయినటువంటి ఫ్రైడే రోజు కల్వకుంట్ల తారక రామారావుని అరెస్ట్ చేయబోతుందన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఫ్రైడే అందుకోసం అని చెప్పేసి పలు సందర్భాల్లో మాజీ మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, చాలామంది కీలకమైనటువంటి నేతలంతా కల్వకుంట్ల తారక రామారావు అరెస్టు గురించే మాట్లాడుతూ ఉన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే మేము ఊరుకున్నాం, కానీ కల్వకుంట్ల తారక రామారావు మా వర్కింగ్ ప్రెసిడెంట్ జోలికి వచ్చినట్టయితే మేము ఊరుకోమని చెప్పేసి ఇప్పటికే అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నారు. అంటే ఒక పక్కన భయం పట్టుకుంది, వాళ్ళకు కూడా ఒక స్పష్టమైనటువంటి రిపోర్ట్ ఉందన్నట్టుగా అర్థమవుతా ఉంది. ఈ విషయంలో కల్వకుంట్ల తారక రామారావు పక్కాగా అరెస్ట్ అవుతాడన్నటువంటి ఉద్దేశం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతల్లో కూడా ఉందనేది తెలుస్తుంది. దీంట్లో ఎవరు ఆపినా కానీ, వాళ్ళ అయ్యా కేసీఆర్ ఆపినా కానీ ఇప్పుడు ఈ విషయంలో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గేటువంటి అవకాశం లేదు. ఇక జిష్ణుదేవ్ వర్మ గారి దగ్గర నుంచి, గవర్నర్ దగ్గర నుంచి కూడా ఇప్పటికే లెటర్ వచ్చింది కాబట్టి ఇప్పటికి సైతం కూడా ప్రభుత్వం తాత్సారం చేసినట్టయితే ఉంటే కన్ఫామ్గా బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఒక లోపాయికారి ఒప్పందం ఉందన్నటువంటి అభిప్రాయం జనాల్లో కలుగుతుంది. మరి దీనిపైన మరి చూడాలి, మరి ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, ఏసీబీ ఏ విధంగా మరి చర్యలు తీసుకుంటుంది, ఏసీబీ ఎప్పుడు వాళ్ళని అదుపులోకి తీసుకుంటుంది, ఇప్పటికే ప్రాసిక్యూట్ చేసేందుకు
మరి ఏ విధంగా ప్రాసిక్యూట్ చేయాలి, ఏ విధంగా దీనిపైన ముందుకెళ్లాలన్నటువంటి దానిపైన నిన్ననే మరి రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్లో 5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు వాళ్ళ నాయనకు సంబంధించినటువంటి విద్యుత్ కుంభకోణం ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్ కావచ్చు, యాదాద్రి కావచ్చు, భద్రాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి విషయంలో అవకతవకలకు సంబంధించినటువంటి వ్యవహారంలో తండ్రి కొడుకులకు సంబంధించినటువంటి అంశాన్ని 5 గంటల పాటు సుదీర్ఘంగా క్యాబినెట్లో చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు జరిగేటువంటి ఏదైతే ముందుగా ఈ ఫ్రైడే రోజున మరి కల్వకుంట్ల తారక రామారావుకి ఈ ఈ ఈ కార్ల రేసుకు సంబంధించినటువంటి ఉచ్చు మాత్రం బిగించబోతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇన్ని రోజులుగా బట్టి ఏదైతే కార్ల రేసు సంబంధించినటువంటి విషయంలో కేటీఆర్ ఉన్నాడని, కేటీఆర్ పైన విచారణ జరపాలి, కేటీఆర్ కుంభకోణాన్ని, కేటీఆర్ చేసినటువంటి అవినీతులను కూడా వెలికితీస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క అడుగు ముంగడికి వేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. దీనిలో విచారించినటువంటి ఒక లోతైనటువంటి విచారణ చేసినట్టయితే ఈయన యొక్క అసలైనటువంటి రంగు, అసలైనటువంటి రూపం బయటపడేటువంటి అవకాశం కనబడుతున్నటువంటి సందర్భంలో కేటీఆర్ని ఈసారి కన్ఫామ్గా వదిలిపెట్టేటువంటి అవకాశం అయితే కనపడతలేదు. అన్ని కోణాల నుంచి ఇప్పుడు కేటీఆర్ మరి ఇరుక్కోబోతా ఉన్నాడు. ఇప్పుడు ఒక చక్రబంధంలో ఉన్నాడు అనుకోవచ్చు. ఈ ఎవరు కూడా కాపాడేటువంటి పరిస్థితి అయితే కనపడట్లేదు. కేవలం 55 కోట్ల రూపాయల కుంభకోణమే చేసిండా ఇన్నేళ్ళ కట్టి అంటే 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కేవలం దొరికింది. ఇంకా వెనకాల ఇంకా విచారించినట్టయితే చాలా వందల కోట్ల రూపాయలు ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు, వందలు కాదు వేల కోట్ల రూపాయలని కల్వకుంట్ల ఫ్యామిలీ దోచుకున్నటువంటి విధానం అందరికీ తెలిసిందే. కానీ వాటిపైన కూడా మరి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసేందుకు కూడా ఆదేశాలు ఇస్తుందా లేకపోతే వెనకడుగా ఇస్తుందో తెలియదు. కానీ ముఖ్యంగా మాత్రం ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి కుంభకోణాన్ని ఏసీబీకి ఇప్పటికే విచారణకు అప్పగించింది. కాబట్టి దీంట్లో ఇంకా అసలైనటువంటి విషయాలు బహిర్గతం చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. చూద్దాం మరి కల్వకుంట్ల తారక రామారావుకి మరి ఎప్పుడు ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో అరెస్ట్ కాబోతా ఉన్నాడు. ఇప్పటికే ఆ పార్టీ నేతలు కూడా ఒక స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. కాబట్టి ఇప్పుడు అందుకోసం అని చెప్పేసి ప్రతిసారి కూడా ప్రతి మీటింగ్లో కేటీఆర్ జోలికి వస్తే ఊరుకోం, మేము కేసీఆర్ జోలికి వస్తే ఊరుకోమని చెప్పిందే అందుకనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.